2 లక్షల లోపు ర్యాంక్ వస్తే సీట్ అట. నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్న వచ్చినాయి. సో ఆ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మెడికల్ ఎంట్రన్స్లో ఎంబీబీఎస్ సీట్ల కోసం సంబంధించిన ఈ దీంట్లో కౌన్సిలింగ్లో మీకు 2 లక్షల లోపు కనుక ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉందట. ఈసారి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగ్జామ్, అంటే ఇది సెంట్రలైజ్డ్ ఒకే ఒక ఎగ్జామ్ అనమాట. దేశం అంతా ఒకటే ఎగ్జామ్. సో కాబట్టి దేశవ్యాప్త ర్యాంకే ఉంటుంది కాబట్టి 2 లక్షల లోపు ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉందట. ఈసారి నీట్ కట్ ఆఫ్ 430గా ఉండే అవకాశం అట. రాష్ట్రంలో 58.3039% పాస్ అయ్యారట. 58.39%. నీట్ యూజీ 2020-26 పునః ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడడంతో ఏ ర్యాంకు వరకు జనరల్ కేటగిరీలో సీటు దక్కే అవకాశం ఉంటుందని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ 2 లక్షల లోపు సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలో సీటు దక్కే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్లో రాష్ట్రం నుంచి మొత్తం 73,084 మంది దరఖాస్తు చేసుకోగా 65,121 మంది అభ్యర్థులు నీట్కు హాజరయ్యారు. వీరిలో 38,026 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం 58.39%గా నమోదైంది. 100 లోపు ర్యాంకులు పరిశీలిస్తే 6 విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో 4 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. గతంలో కటాఫ్ 405 అయితే ఈసారి 430 వరకు కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందట. అంటే అక్కడ వరకు వస్తేనే వచ్చే అవకాశం ఉంది సీటు. ఈ ఏడాది అత్యధిక మార్కులు 715 అట. 600 మార్కులు సాధించిన వాళ్ళు దాదాపు 10,160 మంది ఉన్నారట. 580 మార్కులు దాటిన వారికి 580 మార్కులు దాటిన వారికి ఆల్ ఇండియా దాంట్లో సీటు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర కోటా కింద 430 వరకు మార్కులు సాధించిన వారికి సీటు వచ్చే అవకాశం ఉంది. గతంలో కన్నా 100 లోపు 1000 లోపు ర్యాంకులు తెలంగాణకు ఎక్కువగా వచ్చినాయట. ఉత్తీర్ణత శాతం మాత్రం తగ్గింది. ఇక ఆల్ ఇండియా ర్యాంక్ 20,000 లోపు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కే అవకాశం ఉంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 25,000 నుంచి 1,40,000 ర్యాంకులు సాధించిన వారికి సీటు దక్కొచ్చట. రాష్ట్ర అభ్యర్థులు ర్యాంకు చూసి భయపడాల్సిన అవసరం లేదు. 2 లక్షల వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వారికి కూడా రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీటు దక్కే అవకాశం ఉందని ఎవరో చెప్తున్నారు. ఎవరో ప్రైవేట్ కాలేజ్ వాడు చెప్తున్నాడు. నీట్ ర్యాంక్ కార్డులకు డిజీ లాకర్ అట. జాతీయ అర్హత పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను భద్రపరచుకోవడానికి ఒక డిజీ లాకర్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. దీని రూపకల్పన తుది దశలో ఉందట. ఇది అందుబాటులోకి వచ్చాక విద్యార్థులు తమ ర్యాంకు కార్డును భద్రపరచుకోవచ్చట. పోగొట్టుకునే ప్రమాదం ఉండదని ఎన్టీఏ కేంద్ర సమాచార కమిషన్కి స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం దరఖాస్తు కింద 2020 నీటి విద్యార్థిని లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఎన్టీఏ ఈ డిజీ లాకర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టిందట. సో ఇట్లా 2 lakhs ర్యాంక్ వచ్చిన ర్యాంక్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో 2 లక్షల లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తెలంగాణలో సీటు దక్కే అవకాశం ఉందట. సో ఈసారి కట్ ఆఫ్ 430 మార్క్స్గా ఉండే ఛాన్స్ ఉందట. ఈ సంక్షేమ గురుకులాల్లో ఈసారి 265 మందికి పైగా ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశం ఉందట. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు. సో వీళ్ళంతా ర్యాంక్స్ వచ్చిన పిల్లలు ఎవరెవరో.